హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'చావా'. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందాన లీడ్ పెయిర్‌గా, అక్షయ్ ఖన్నా నెగెటివ్ రోల్‌లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో, లక్ష్మణ్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరమరణం తర్వాత ముఘల్స్ మరాఠా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి వస్తారు. అప్పుడే తన వారసుడు షంబా అంటే శంభాజీ మహారాజ్ తన సైన్యంతో వాళ్ళతో పోరాడ్డానికి సిద్ధమవుతాడు. ఫైనల్‌గా రాజ్యాన్ని కాపాడతాడా? అసలు శంభాజీ ఎవరు? ఎలా వారసుడు? అండ్ ముఘల్స్‌తో ఎలా ఫైట్ చేస్తాడు? లాస్ట్‌కి ఎవరు గెలుస్తారనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ముందుగా చెప్పాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్. ఇలాంటి హిస్టరీ బేస్డ్ మూవీలో ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి బాగా యూస్ అవుతాయవి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. స్పెషల్లీ ఇంట్రో సీన్ అండ్ మధ్యలో హీరో హీరోయిన్కి జరిగే సీన్స్కి దగ్గర బాగుంది. అండ్ షో స్టీలర్ మన విక్కీ కౌశల్ గారు శంబా రోల్‌లో జీవించేశారు. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్, యాంగ్రీ సీన్స్ అన్నిటిలో ఎమోషన్స్ ఇరగదీసేశారు. అండ్ మన నేషనల్ క్రష్ రష్మిక గారు కూడా చాలా మంచి రోల్ అండ్ ఆవిడ రోల్‌కి న్యాయం చేశారు. నెగెటివ్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా గారు కూడా చాలా రియలిస్టిక్‌గా చేశారు. ఆయన మేకప్ అయితే చాలా బావుంది. ఇక నెగెటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు. హిస్టరీ బేస్డ్ మూవీ, సో డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అన్నీ బావున్నాయి కానీ, ఎందుకో అంత ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ కాలేదు. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా కొంచెం బాగా చేసుండాల్సింది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, మస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ థియేటర్స్. ఆ విజువల్స్ అండ్ ఆ మ్యూజిక్, ఆ పర్ఫార్మెన్స్ థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేయగలం. వయలెన్స్ ఉంది. సో, పిల్లలతో వెళ్ళొద్దు. ఈ మూవీ చూసిన వాళ్ళుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.